నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనానికి నేడు సీఎం శంకుస్థాపన. గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం. సాగునీటి ప్రాజెక్టుల అంశంలో కేంద్రంపై ఒత్తిడికి సర్కారు సిద్దం. త్వరలోనే మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఢిల్లీకి రాష్ట్ర బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి విస్తుపోయే అంశాలు. 18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా ఉంచినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదిక. ఇవాళ్టి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. నేడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న గ్రాండ్ నర్సరీ మేళా. ప్రత్యేక ఆకర్షణగా పూలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు. నెల రోజుల పాటు సాగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మీ భద్రత మీ బాధ్యత అనే నినాదంతో రవాణా శాఖ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తుంది. ఇవాళ చివరి రోజు అంటే నెల రోజుల పాటు భద్రతా మాసోత్సవాలు నిర్వహించి ఈరోజు ముగింపు కార్యక్రమాలు చేపట్టింది. దీనికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు రవాణా శాఖ ముఖ్య అధికారులంతా వచ్చారు. దాదాపు 5,000 మంది విద్యార్థులతో ఒక వాకథాన్ని కూడా నిర్వహించారు. ఫస్ట్ ముందుగా మనము రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ గారిని అడుగుదాం. సార్, అసలు ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అసలు ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా మన భారతదేశంలో చూసినట్లయితే దాదాపుగా 2024 సంవత్సరంలో 5,70,000 యాక్సిడెంట్లు జరగడం, తర్వాత దాదాపుగా 1,60,000 మంది చనిపోవడం దురదృష్టవశాత్తు జరిగింది. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే 26,000 యాక్సిడెంట్లు 2024లో జరిగినాయి. మరియు దాదాపుగా 7,500 మంది చనిపోవడం జరిగింది. అంటే తెలంగాణలో రోజుకు దాదాపు 18 మంది చనిపోవడం జరుగుతుంది. దీన్ని తగ్గించాలి. మన తెలంగాణ రోడ్లు సేఫ్ రోడ్స్, మన తెలంగాణ రోడ్ల మీద డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్స్ సేఫ్ డ్రైవర్స్ అని తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా అన్ని జిల్లా కలెక్టర్లను, జిల్లా ఎస్పీస్ను, కమిషనర్స్ ఆఫ్ పోలీస్ను, తర్వాత విద్యార్థులు ముఖ్యంగా ఫస్ట్ టైం చిల్డ్రన్ ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ నెల రోజులలో చూసినట్లయితే దాదాపు 10 లక్షల మంది మన ప్రజలను భాగస్వామ్యం చేయడం జరిగింది. తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్ అందరూ కూడా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు ఈ కార్యక్రమాలకు సహకరించారు. తర్వాత ఇది నిరంతరం కొనసాగేటువంటి చర్య. ఈ రోజుతో అయిపోదు. ప్రతిసారి ఈ మన స్కూల్స్లో కూడా చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇది నిరంతరం కొనసాగే. మనం ఈవెన్ స్కూల్స్లో మనం సిలబస్ కూడా రోడ్ సేఫ్టీ మీద సిలబస్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రిన్సిపల్ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ సార్, మీరు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా బడి పిల్లల నుంచి భారీ వాహనాలు నడిపేటువంటి డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించారు. అంటే ఇందులో భాగంగా అంటే గత ఏడాదితో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాలు పరిస్థితి ఎట్లా ఉంది? ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మీరు డ్రైవర్స్ని అడుగుతారంటే చాలామంది డ్రైవర్లకి లేన్ డ్రైవింగ్ అంటే ఏమిటి ఐడియా ఉండదు. అట్లాగే సిగ్నల్స్ ఇచ్చేసి లెఫ్ట్ రైట్ తిరగాలి అంటే చేసే వాళ్ళు చాలా తక్కువ మంది మనకు దొరుకుతారు. ఇట్లాంటి అవగాహన ట్రాఫిక్ లైట్స్ అనేవి ఉంటాయి, ట్రాఫిక్ లైట్స్ పాటించాలి. కొన్ని ప్లేస్లో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటే పాటిస్తారు, ఉండకపోతే అది కూడా మనం చూస్తున్నాం ఎట్లా ఉన్నాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చూస్తున్నాం, సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం చూస్తున్నాము. ఇట్లాంటి జరగకుండా చూడాలి అంటే ఇది ఒకరు ప్రభుత్వం బాధ్యతనే కాదు, అందరు కలిసి చేయాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతని పాటించాలి. ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి. దే షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్. ఏంటి కరెక్ట్ అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి. సో వై వి వెంట్ టు ద చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా జరగకూడదు, మాకు స్కూల్లో కూడా చెప్పారు ఇట్లాంటి జరిగితే ప్రమాదాలు జరుగుతాయి,
మాకే కాకుండా మిగతా అందరికీ కూడా దీనివల్ల ప్రమాదాలు వస్తాయని ఈ అవగాహన పెంచడానికి ఇది చేస్తున్నాం. అఫ్కోర్స్ సైమల్టేనియస్లీ ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతాయి, ఇంజనీరింగ్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడము అవి అంతా కూడా జరుగుతాయి. సో ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ డౌన్ ద నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఫెటాలిటీస్. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్, ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు, నెల రోజుల పాటు నిర్వహించారు. మరి ఈ ప్రక్రియ అనేది ఈ రోజుతో క్లోజ్ అవుతుందా, నిరంతరం కొనసాగుతుందా? రోడ్డు భద్రత అనేటువంటిది జీవితకాలము బతికున్నంతసేపు జరిగేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి రోడ్డు భద్రతకు సంబంధించి ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్న ఒక నెల రోజులు అవగాహన కార్యక్రమం తీసుకొని దాని తదుపరి ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందుకే పాఠ్యాంశంగా పెట్టడం అనేటువంటిది, స్కూళ్ళలో రోడ్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయడం అనేటువంటిది, అనేకమైనటువంటి కౌన్సిలింగ్లు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. చట్టాన్ని ఒకవేళ ఇంత అవగాహన కలిగించిన తర్వాత కూడా అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కూడా రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. గతంలో వారోత్సవాలు ఉండే, కేంద్రము ఈసారి మాసోత్సవాలు చేసింది. జనవరి 1 నుంచి 31 దాకా అద్భుతంగా తెలంగాణ మొత్తం మీద ఈ కార్యక్రమాలు జరిగినాయి. రవాణా శాఖ అభినందిస్తా ఉన్నా. దీనికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది ఒక సామాజిక బాధ్యత. రాజకీయాలు, పార్టీలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సంబంధాలు, పాత్రికేయులు కూడా దీనికి అనేక విస్తృత ప్రచారం ఇచ్చారు. నేను కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నా, సామాజికంగా దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. కానీ ప్రజల భాగస్వామ్యం అవసరం. ఎంతసేపు ప్రభుత్వం, ఇంతకుముందు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా 1,70,00,000 వాహనాలు ఉన్నాయి. అన్ని వాహనాలకు సంబంధించి రోజు పరీక్ష చేయాలనుకునేది అసాధ్యం. మీకు మీరే అన్ని రకాల ఇప్పుడు కొంత మార్పులు కూడా రిఫార్మ్ చేస్తున్నాం. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ మొన్ననే అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి చూసి వచ్చినాం. రాష్ట్రంలో అటువంటి మార్పులు కూడా తెస్తూ కఠినమైన నిబంధనలు అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఒకవైపు అవగాహన, ప్రాణాలు రక్షించడానికి అవసరమైన చట్టాన్ని సీరియస్గా ఉపయోగించడం, ఈ విధంగా కార్యాచరణ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే మీ భద్రత, మీ బాధ్యత అనేది అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, అందరూ రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత ప్రమాణాలు అయితే పాటించాలని చెప్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా కార్ల మీద వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలని, దానివల్ల ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వ సమయంలో హైకోర్టులో పనిచేస్తున్న 18 మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని తేలింది. నాంపల్లి ఏసీబీ కోర్టులోని ఓ కీలక జడ్జి సహా 5 మహిళా న్యాయమూర్తుల సమాచారము అందులో ఉంది. మరోవైపు ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ప్రొక్లైన్డ్ అఫెండర్ అస్త్రాన్ని ప్రయోగించేలా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసులో రోజుకో విస్మయకర అంశం వెలుగులోకొస్తోంది. ఇటీవలే త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి 2 హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయిన అంశం వెల్లడి కాగా, తాజాగా మరిన్ని అంశాలు విస్తుగొలుపుతున్నాయి. హైకోర్టులో పనిచేస్తున్న 18 మంది న్యాయమూర్తుల పుట్టు పూర్వోత్తరాలు సహా పూర్తి ప్రొఫైల్ ఓ నిందితుడి కంప్యూటర్లో ఉన్నట్లు తేలింది. ఫోన్ల అక్రమ ట్యాపింగ్పై ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందంపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి ఫోన్లను, అధికారికంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. 3వ నిందితుడైన భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్ కు సంబంధించి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది. భుజంగరావు కంప్యూటర్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పలువురు న్యాయమూర్తుల ప్రొఫైళ్లు ఉన్నట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తేలింది. ఈ మధ్య పదవీ విరమణ చేసిన 3 ప్రొఫైళ్లు సహా మొత్తం 18 మంది న్యాయమూర్తుల వివరాలు లభించాయి. అందులో పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్లిన న్యాయమూర్తి, ఇతర హైకోర్టులకు బదిలీ అయిన మరో 3 సమాచారం సైతం ఉంది. హైకోర్టు న్యాయమూర్తులకే పరిమితం కాకుండా నాంపల్లి ఏసీబీ కోర్టుల్లోని ఓ కీలక జడ్జి ప్రొఫైల్ ఉండడం విస్మయం కలిగిస్తోంది. ఈ ప్రొఫైళ్లలో వారి ఫోటోలు, పుట్టు పూర్వోత్తరాలు, విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యుల అన్ని వివరాలు ఉన్నట్లు తెలిసింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ట్యాపింగ్ కేసు నమోదు కాగానే విదేశాలకు పరారైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను భారత్ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వీరిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేలా పోలీసుల ప్రక్రియను అడ్డుకునేందుకు నిందితులు శతధా ప్రయత్నిస్తున్నారు. పాస్పోర్టులు సైతం రద్దు చేయొద్దంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఇప్పటికే దరఖాస్తులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిందితులను ప్రకటిత నేరస్తులుగా నిర్ధారించేలా పోలీసులు కసరత్తు ప్రారంభించారు. ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా న్యాయస్థానం గుర్తిస్తే వారిని సాధారణ పౌరులెవరైనా సరే పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించొచ్చు. బిఎన్ఎస్ సెక్షన్ 85 కింద నిందితుల స్థిరచరాస్తులన్నీ జప్తు చేసే అవకాశం ఉంది. దశాబ్దాల కళ సాకారంలో తొలి అడుగుకు రంగం సిద్దమైంది. పేదలకు మరో 100 ఏళ్ల పాటు సేవలు అందించే లక్ష్యంతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి మరికాసేపట్లో పునాది రాయిపడనుంది. మరిన్ని వివరాలు హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియం నుంచి మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో ఒక కొత్త శకం ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో అయితే సర్కారు నూతన ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుతం గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మించేటువంటి శివలాల్ క్రికెట్ పోలీస్ స్టేడియంలో ఉన్నాము. ఇదే ప్రాంతంలో అయితే ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించనున్నారు. మనం చూస్తున్నాం. ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవనానికి సంబంధించి అయితే శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం అత్యాధునిక హంగులతో అయితే ఈ ఆసుపత్రి అందుబాటులోకి రానుందని చెప్పుకోవచ్చు. మొత్తం అంటే ఈ ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. అయితే గోషామహల్ ఈ ప్రాంతంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మించొద్దు, తమకి అనేక రకాల వ్యాధులు వస్తాయి అంటూ కూడా కొంతమంది స్థానికులు ఇక్కడ వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఒకవేళ కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు లేదా స్థానికులు కావచ్చు ఒకవేళ వచ్చి కొంతమంది ఎవరైనా ఇక్కడ ఆందోళన చేసే అవకాశం ఉండడంతో అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం ఎలా ఉంటుందనేది ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. అత్యాధునిక సౌకర్యాలతో అయితే అందుబాటులోకి రానుంది. అయితే ఉస్మానియా ఆసుపత్రికి ఇటు ఒక్క తెలంగాణనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా గతంలో ఉస్మానియా ఆసుపత్రి సేవలు అందించింది. ప్రస్తుతం అయితే ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉంది. ఇప్పుడు నూతన భవనాన్ని అయితే గోషామహల్ స్టేడియంలో అయితే ప్రభుత్వం నిర్మిస్తుంది. అయితే 2000 పడకల సామర్థ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో అయితే ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ ఆసుపత్రి భవనం రూపుదిద్దుకోనుంది. అయితే మొత్తం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా అయితే ఈ ఆసుపత్రి నిర్మించనున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ హాస్పిటల్ బ్లాకు, అలాగే సర్వీస్ బ్లాకు, అలాగే గర్ల్స్ హాస్టల్, ఫ్యాకల్టీ రెసిడెన్సీ, బాయ్స్ హాస్టల్, అలాగే మార్చురీ, పోలీస్ చెక్ పోస్టులు ఇవన్నీ కూడా అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. మొత్తం అంటే వేలాదిగా ఆసుపత్రికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రోగులు అందుకు సంబంధించి పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఫ్లోర్లలో కూడా పార్కింగ్ వసతులను అయితే ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. మొత్తం ఇది నిర్మించేందుకు అయితే 2500 కోట్ల రూపాయలకు పైగా అయితే ప్రభుత్వం వెచ్చించనుంది. అయితే కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత అయితే 20% వైద్యుల సంఖ్య కూడా పెరగనుంది. రోజు 5000 మంది ఓపీ రోగులు వాళ్ళందరినీ కూడా చూసేలా కూడా 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. మరి కాసేపట్లోనే 11:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ఆ తర్వాత 11:54కు అయితే ఈ భవనానికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. అయితే రాబోయే 100 అవసరాలకు తగ్గట్లుగా కూడా ఈ నూతన ఆసుపత్రిని నిర్మించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఇటీవల నిర్వహించిన సమీక్షలు ఆదేశించారు. అందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు ప్రణాళికలు కూడా చేశారు. అయితే ముఖ్యమంత్రి అనుగుణంగా ఇక్కడ ఈ ఆసుపత్రిలో అయితే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కావచ్చు, అలాగే ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు కావచ్చు, అలాగే ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు, అత్యాధునిక స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లకు రూపకల్పన ఇవన్నీ కూడా చేశారు. అలాగే ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడికైనా సరే ఫైర్ ఇంజన్లు కావచ్చు, అంబులెన్స్లు కావచ్చు
మార్గాలు, అలాగే దివ్యాంగులకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపులు, ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చేవారు సేద తీరేందుకు డార్మటరీలు, క్యాంటీన్లు, మరుగుదొడ్లు ఇవన్నీ కూడా నిర్మించనున్నారు. మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ముఖ్యమంత్రి సందర్భంగా అయితే ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి అయితే ఉంది. భారీగా పోలీసులు మోహరించారు. మరి కాసేపట్లో అంటే 11:30 సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు మిగిలిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కానున్నారు. 11:54 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి అయితే శంకుస్థాపన చేయనున్నారు. కెమెరామెన్ రమేష్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి, బనకచెర్ల అంశంతో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే లేఖల ద్వారా ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వం నేరుగా సంబంధిత శాఖల మంత్రులను కలిసేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా త్వరలోనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బృందం ఢిల్లీ వెళ్లనుంది. సాగునీటి ప్రాజెక్టులు, సంబంధిత అంశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రత్యేకించి గోదావరి నదీ జలాల విషయంలో రాష్ట్ర వాదనలు, అభిప్రాయాల్ని కేంద్రం వద్ద బలంగా వినిపించాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి, బనకచెర్ల లింక్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని కేంద్రంతో పాటు నదీ యాజమాన్య బోర్డుల దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశించారు. అందుకనుగుణంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా ఆయన లేఖ రాశారు. గోదావరి, బనకచెర్ల లింకు పనుల కోసం ఆర్థిక సాయం చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కూడా కేంద్ర జలసంఘంతో పాటు గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులకు లేఖ రాశారు. గోదావరి మిగులు జలాల్లో ఇంకా వాటాలే తేల్చలేదని, అలాంటప్పుడు మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టును ఎలా చేపడతారని అంటున్నారు. ఏపీని నిలువరించారని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల అంశాల్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. సీతారామ ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సాంకేతిక సలహా మండలి అనుమతి రావాల్సి ఉంది. సమ్మక్క సాగర్ కు అంతర్రాష్ట్ర అనుమతులు మిగిలి ఉన్నాయి. ఇందుకోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రమివ్వాలి. ఈ విషయమై మంత్రి, అధికారులు అక్కడి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉమ్మడి సర్వేకు కూడా సిద్దమని తెలిపారు. వీటితో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను తిప్పి పంపారు. ప్రాజెక్టు పనులు తుది దశలో ఉన్నందున అనుమతుల ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. వీటన్నింటి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర బృందం త్వరలోనే హస్తినకు వెళ్లనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలవనున్నట్లు తెలిసింది. అవసరమైతే ఇతరుల్ని కూడా కలిసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో 150 ఏళ్లు పూర్తి చేసుకున్న మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలకు నేడు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గ్రామ శివారులోని మైదానంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆచార్య హరగోపాల్ ఆహ్వానం మేరకు సీఎం వస్తున్నారని అధికారులు తెలిపారు. 2 వారాల క్రితం కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు అధికారులు పాఠశాలను సందర్శించి కావలసిన వస్తువులు, సౌకర్యాలపై ఆరా తీశారు. గ్రామస్తులు, ఉపాధ్యాయుల నుంచి విరాళాలు సేకరించి సీఎం కార్యాలయానికి పంపించారు. 1873వ సంవత్సరంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ పాఠశాలలో దివంగత గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్ స్టేట్ చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, మరి చెన్నారెడ్డి, ఆచార్య హరగోపాల్తో పాటు మరికొందరు ప్రముఖులు చదువుకున్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో గ్రాండ్ నర్సరీ మేళా ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు, విదేశీ పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందమైన పుష్పాలు, విత్తనాలు, అంట్లు, ఇతర సామగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
హైదరాబాద్ లో గ్రాండ్ నర్సరీ మేళా 2025 కళకళ్లాడుతోంది. ప్రతి ఏడాది తరహాలో ఈసారి కూడా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో ఉద్యాన శాఖ సహకారంతో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతోంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ గ్రాండ్ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న నర్సరీలే కాకుండా విత్తన సంస్థలు, అంకుర కేంద్రాలు, సహజ, ప్రకృతి సేద్యందారుల ఆధ్వర్యంలో 150కి పైగా స్టాళ్లు కొలువు తీరాయి. అరుదైన పండ్లు, విదేశీ పండ్లు, దేశీయ కూరగాయలు, ఆకుకూరలు, స్వదేశీ సంకర విత్తనాలు, వివిధ రకాల ఇండోర్, అవుట్డోర్ మొక్కలు, అందమైన కుండీలు, వర్మీ కంపోస్ట్, కోకోపిట్, సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు, అలంకరణ వస్తువులు, అందమైన బోన్సాయి వృక్షాలు, మినియేచర్స్, ఇతర సామాగ్రి ఒకే గొడుగు కింద లభిస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు తిలకిస్తూ అవి కొనుగోలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ మాత్రం చాలా బాగుందండి. రేట్స్ కూడా మనకు ఆన్లైన్ కన్నా కూడా ఇక్కడ తక్కువ ఉన్నాయి. అక్కడ వేర్లు వస్తాయో లేవో తెలియదు, మనం ఎలా పెడితే ఎలా వస్తాయో తెలియదు. ఇక్కడ మాత్రం వేర్లతో సహా చూపిస్తున్నారు. చెట్లు మాత్రం చాలా బాగున్నాయండి. ఈసారి మాత్రం నర్సరీ మేళాలో పూల వనం లాగా ఉంది. నర్సరీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కూడా ఇక్కడ మనకి మేళా పెడతారు. మీరు కొత్త కొత్త మొక్కలు ఇక్కడ నుంచి కొనొచ్చు. అలానే పార్ట్స్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా కానివ్వండి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. బాగుంటాయి. మీకు రేట్ ఎలా అనిపించింది అంటే చాలా రీజనబుల్గా ఉందండి. రేటు ఒక మొక్క ఎక్కువ ఉండొచ్చు, ఒక మొక్క తక్కువ ఉండొచ్చు. తర్వాత మనకి రుద్రాక్ష మొక్క కూడా ఉందండి. లాస్ట్ టైం ఉంది, ఈసారి కూడా బాగుంది మొక్క. చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు మాత్రం. హైదరాబాద్ జంట నగరవాసులే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తూ గ్రాండ్ నర్సరీ మేళా తిలకిస్తున్నారు. గోల్డెన్ మ్యాంగో సపోటా, థాయ్ క్వీన్, 5G సపోటా, బనానా సపోటా, కాటన్ జామున్, నేరేడు లాంటి అరుదైన రకాల మొక్కల విక్రయాలు విరివిగా సాగుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులకు రైతులకు మంచి ధర లభిస్తుందని నర్సరీ యజమానులు తెలిపారు. మా దగ్గర మంచి ఎగ్జోటిక్ ఫ్రూట్ రకాలన్నీ ఉంటాయండి. థాయిలాండ్ వెరైటీ థాయి లెమన్ అండి, థాయిలాండ్ నుంచి వచ్చిన జామ, నేరేడు ఫిలిప్పీన్స్ నేరేడు అండి, ఫిలిప్పీన్స్ సపోటో, అలాగే జపనీస్ రోజ్ జామ్ అండి, లాంగ్ మల్బరీ, వాటర్ యాపిల్స్లో 5 వెరైటీస్ ఉంటాయండి. నామ్దాక్మై, గోల్డెన్ మ్యాంగో, అలాగే టామీ అట్కిన్స్ మ్యాంగో అండి, తెల్ల గులాబీలు, మన చిన్న రసాలు, పెద్ద రసం, ఇలాంటి రకాలన్నీ కొన్ని ఎగ్జోటిక్ రకాలని తెచ్చాం అనమాట అండి. ఇంటి పంటల సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో దేశీయ విత్తనాలకు గిరాకీ పెరిగింది. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి, బెల్లం, పుట్టిమట్టి మిశ్రమంతో తయారు చేసిన ఘన జీవామృతం కొనుగోళ్లు చురుకుగా సాగుతున్నాయి. పలువురు వ్యవస్థాపకులు తమ ఆలోచనలకు సృజనాత్మకత జోడించడం ద్వారా పర్యావరణహిత పరిష్కారాలు చూపుతున్నారు. ప్లాస్టిక్, మట్టిని రీప్లేస్ చేసేందుకు సాయిల్లెస్ కోకోపీట్ ప్రత్యామ్నాయమని నిర్వాహకులు చెబుతున్నారు. ఏటికా ఏడు కొత్త అందాలు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం పరిచయం చేసి ప్రజల్లో చక్కటి అవగాహన తీసుకొస్తూ నర్సరీ మేళా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఉద్యాన శాఖ అభినందనలు తెలియజేసింది. ఆ మోటో ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లం అన్ని ఐడెంటిఫై చేసాం. లైక్ ప్రాబ్లం ఏంటంటే చాలా నర్సరీస్ ఉంటాయి, చాలా మంది ప్లాంట్స్ అమ్ముతుంటారు. కానీ ఆ ప్లాంట్స్ దేంట్లో అమ్ముతారు? ప్లాస్టిక్ పాట్లో అమ్ముతారు అండ్ మట్టి ప్లాంట్లో అమ్ముతారు. సో ఎండ్ ఆఫ్ ది డే మట్టి సాయిల్ ఎక్కడి నుంచో తవ్వి తీసుకొని వస్తున్నారు కదా, దానివల్ల ల్యాండ్ ఫిల్లింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ల్యాండ్ ఫిల్లింగ్ ప్రాబ్లమ్స్ కానీ అవుతుంటాయి. సో దీన్ని ప్లాస్టిక్ని రీప్లేస్ కూడా చేయాలి అండ్ సాయిల్ని రీప్లేస్ కూడా చేయాలి అని అంటే వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఒక కోకోపీట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. దాంట్లో మీరు డిఫరెంట్ ఆఫ్ ప్లాంట్స్ మీరు గ్రో చేయొచ్చు, పెంచుకోవచ్చు. ప్రత్యేక అంటే మా ప్రోడక్ట్ ఇట్స్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్. ఇది కంప్లీట్లీ 100% బయోడిగ్రేడబుల్ కొబ్బరి పీస్తో తయారు చేశారు. దీంట్లో లోపల మేము సాయిల్ వాడడం, కోకోపీట్తోనే మేము ప్లాంట్స్ గ్రో చేస్తాం. అండ్ ఇట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ఈ ఒక లేడీస్ని మేము అన్స్కిల్డ్ వాళ్ళకి, మహిళలు ఉంటారు కదా బ్యాక్ డ్రాప్గా ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మేము
ఉపాధి కల్పించి వాళ్ళతో మనం ప్రొడక్ట్ తయారు చేపిస్తున్నాం. ఈ ఖలీద్ గారు గత 17 సంవత్సరాల నుంచి గ్రాండ్ నర్సరీ మేళా దేశం అంతటా అందరినీ పిలిచి నిర్వహించటం తెలంగాణకే గర్వకారణం. సిటీ ప్రజలు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మన దగ్గర దొరకని మొక్కలు కూడా కనబడుతున్నాయి. ఎడినియం కానీ కొత్త మొక్కలు, ఇప్పుడు కోకోపీట్లో ప్యాక్ చేసిన మొక్కలు వచ్చినాయి. మరి కొత్తదనం చూపిస్తారు. టెర్రస్ గార్డెన్ వాళ్ళు, సిటీ వాళ్ళు ముఖ్యంగా వాడుకోవాలి. పర్యావరణం, ప్రకృతి, పచ్చదనం అంతా ఒక్కచోట కేంద్రీకృతమైనట్లు గ్రాండ్ నర్సరీ మేళా దర్శనమిస్తోంది.